ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండపాక మండలానికి మంజూరు చేసిన యంగ్ ఇండియా పాఠశాలను మా గ్రామ శివారులోనే నిర్మించాలని సర్పంచ్ మంచాల నవీన శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేసి విద్యాశాఖ అధికారులకు అందించి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కావడం లేదని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కొండపాక మండల చుట్టుపక్కల గ్రామాల విద్యార్థుల రేపటి భవిష్యత్తుకు యంగ్ ఇండియా పాఠశాల ఎంతగానో దోహదపడుతుందన్నారు. నర్మెటలోని ఆయిల్ ఫామ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండపాక యంగ్ ఇండియా పాఠశాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. కొండపాక మండలానికి మంజూరైన పాఠశాలను వేరే చోటికి తరలిస్తున్నారని వస్తున్న వార్తలు నిజం కాకుండా అధికారులు ఇక్కడే నిర్మించాలని ఆమె కోరారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మా కొండపాక మండలానికి మంజూరు చేయడం జరిగింది. ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మన గౌరవనీయులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి మన నంగునూరు మండలంలోని దేవినర్మేట దగ్గర వచ్చినప్పుడు ఈ పాఠశాలను వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. అలా ప్రారంభించిన పాఠశాలకి మా రెవెన్యూ అధికారులు దానికి భూసేకరణ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను కూడా వెళ్ళడం జరిగింది. అలాంటివి ఇంకా వర్చువల్గా ప్రారంభించారు కానీ ఎలాంటి పనులు ప్రారంభించలేదు. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతుందని మాకు వార్తలు వినిపించడం జరుగుతుంది. అలాంటివి జరగకుండా అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ చూపించి మాకు మంజూరు చేసిన పాఠశాలని మా వద్దనే నిర్మించాలని కోరుతున్నాను. మా మండలం యొక్క విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దీన్ని ఇక్కడే ప్రారంభించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులందరినీ నా తరపున మా గ్రామ ప్రజల తరపున కోరుతున్నాను.